ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచకాన్ని చూసారా ఎంత బాగుందో? ఇది మలేషియా. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకోవు, కానీ అట్లా ఆహారం దేవుడు ఏ సమయానికి ఆ సమయానికి సమకూరుస్తాడు ఎవరో ఒకరి ద్వారా. కానీ మనిషి దాచుకోవడం, పాపాలు చేయడం ఇవన్నీ ఈ తిండి కోసమే. కానీ పక్షులకి అసలనే అటువంటి ఉద్దేశం ఉండదు. సమయానికే సృష్టించే సృష్టికర్త మనకు ఆహారం పెడతాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పి ఎంతో ధీమాగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. కానీ మనిషి ఆ సంతోషాన్ని కోల్పోయి రేపొద్దున్న ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, ఎలాగ బతుకుదామా అని చెప్పి మనిషి ఆలోచన. హలో ఫ్రెండ్స్, మనం ఇంత ధీమాగా ఉండలేమా? దేవుడి మీద ఆధారపడి ఇలాగా ఈ ఆకాశ పక్షుల వలె మనం సంతోషంగా ఉండలేమా? చూశారు కదా, ప్రపంచం ఎంతో పెద్దది, ఎంతో బాగుంది. కానీ ఇవాళ చూసిన వాళ్ళు రేపు ఎదుటి నీటి మీద ఆవిరిలాగా జీవితం ఎప్పుడు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిపడ్డ జీవితం అని ఎలాగా తెలుసు జనాలకే. కానీ ఏంటంటే ఇంకా ఏదో కూడుద్దాం, ఇంకా ఏదేదో చేద్దాం అని దేవుడి మీద ఆధారపడడం మానేసి ఎవరి మీద వాళ్ళు అలాగ ఆధారపడతా అలా బ్రతుకుతున్నారు. అవి చూసారా ఎంత చక్కగా ఎవరు ఏది పెడితే తింటా. కాబట్టి ఏంటంటే ఆయన సృష్టించే సృష్టికర్త ఆ సమయానికి ఆహారాన్ని పెడతాడని చెప్పి అటు ధీమా. మరి మనిషికి ఎందుకు లేదా ధీమా? మరి మనిషి సృష్టించిన దేవుడే కదా, మరి ఆ మనిషికి ఎందుకు ఉండదు అంత ధీమా? ప్రతి ఒక్కరికి దేవుడు ఆయా సమయాలకే ఆయా ఆహారం సమకూరుతూనే ఉంటాడు. చూశారు కదా, ఇది ఎంత చక్కగా దొరికిన కాడికి తింటా చక్కగా దేవుడు ఏదో రకంగా ఏదో సమయానికి కూడుతా సమకూరుతున్నాడు. అలా మనుషులు మనం ఎందుకు బతకలేము అలాగా? మన దేవుడి మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాం? మన మీద మనం ఆధారపడుతున్నాం, దేవుడి మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాం? నేనైతే మాత్రం దేవుడి మీద ఆధారపడ్డాను. నడిపించేది ఆయనే, నడిపిస్తున్నది ఆయనే, ఇంతవరకు కాపాడింది ఆయనే. ప్రతి ఒక్కరూ ముందు దేవుడి మీద ఆధారపడండి, ఆయన నామానికి ఘనత పెట్టండి, ఆయన కృపలో ముందుకు నడవండి, వర్ధిల్లండి. ఓకే, బాయ్. దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడండి కాక. ఆమేన్.